మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. రేవంత్ ను నమ్మలేం, ఢిల్లీకి నువ్వు కూడా వెళ్ళు. డివైసీ బట్టికి హైకమాండ్ ఆదేశం. ఖమ్మం పర్యటన రద్దు చేసుకుని ఢిల్లీకి పయనం. ప్రధాని మోదీని కలిసేందుకు తొలుత ఒక్కడే వెళ్లాలని రేవంత్ నిర్ణయం. కానీ ఆర్ఎస్ఎస్లో రేవంత్ రెడ్డి మూలాలు ఉండడంతో ఏమైనా జరగొచ్చని కాంగ్రెస్ భయపడిందా? రేవంత్ ను పూర్తి స్థాయిలో నమ్మడం లేదా? ఎప్పటికైనా ఏక్నాథ్ షిండే అవుతాడనే అనుమానమా? లేక సీఎం, డిప్యూటీ సీఎం ఢిల్లీ పర్యటనపై ఆసక్తికర చర్చ. కాంగ్రెస్ మార్కు పాలనకు ఏదో నిదర్శనం. ప్రజా పాలన పేరుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నియమించి ఆయన మీద నమ్మకం లేక డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను వెంట పంపడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఏదైనా ముఖ్యమంత్రి వెళ్లి ప్రధానమంత్రిని కలవడం ఆనవాయితీ. అందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని మోదీని కలిసేందుకు అపాయింట్మెంట్ ఖరారైంది. కానీ అనూహ్యంగా ఆయన వెంట డిప్యూటీ సీఎంను వెళ్లాలని హైకమాండ్ ఆదేశించిందట. దాంతో ఖమ్మం పర్యటన రద్దు చేసుకుని ఢిల్లీకి పయనమయ్యారు డిప్యూటీ సీఎం. తొలుత ఒక్కడే వెళ్లాలని రేవంత్ నిర్ణయం తీసుకున్నారట. అయితే ఆర్ఎస్ఎస్ లో రేవంత్ రెడ్డి మూలాలుండడంతో ప్రధానిని కలిశాక ఏమైనా జరగొచ్చని కాంగ్రెస్ భయపడిందా? రేవంత్ ను పూర్తి స్థాయిలో నమ్మడం లేదా? ఎప్పటికైనా ఏక్నాథ్ షిండే అవుతాడనే అనుమానమా? ఇలాంటి డౌట్లన్నీ కూడా తెర మీదకొస్తున్నాయి. మరి నమ్మలేం, ఢిల్లీకి నువ్వు కూడా వెళ్ళు. డివైసీ బట్టికి హైకమాండ్ ఆదేశం. ఖమ్మం పర్యటన రద్దు చేసుకుని ఢిల్లీకి పయనం. ప్రధాని మోదీని కలిసేందుకు తొలుత ఒక్కడే వెళ్లాలని రేవంత్ నిర్ణయం. కానీ ఆర్ఎస్ఎస్ లో రేవంత్ రెడ్డి మూలాలు ఉండడంతో ఏమైనా జరగొచ్చని కాంగ్రెస్ భయపడిందా? రేవంత్ ను పూర్తి స్థాయిలో నమ్మడం లేదా? ఎప్పటికైనా ఏక్నాథ్ షిండే అవుతాడనే అనుమానమా? లేక సీఎం, డిప్యూటీ సీఎం ఢిల్లీ పర్యటనపై ఆసక్తికర చర్చ. కాంగ్రెస్ మార్కు పాలనకు ఏదో నిదర్శనం. ప్రజా పాలన పేరుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నియమించి ఆయన మీద నమ్మకం లేక డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను వెంట పంపడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఏదైనా ముఖ్యమంత్రి వెళ్లి ప్రధానమంత్రిని కలవడం ఆనవాయితీ. అందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని మోదీని కలిసేందుకు అపాయింట్మెంట్ ఖరారైంది. కానీ అనూహ్యంగా ఆయన వెంట డిప్యూటీ సీఎంను వెళ్లాలని హైకమాండ్ ఆదేశించిందట. దాంతో ఖమ్మం పర్యటన రద్దు చేసుకుని ఢిల్లీకి పయనమయ్యారు డిప్యూటీ సీఎం. తొలుత ఒక్కడే వెళ్లాలని రేవంత్ నిర్ణయం తీసుకున్నారట. అయితే ఆర్ఎస్ఎస్ లో రేవంత్ రెడ్డి మూలాలుండడంతో ప్రధానిని కలిశాక ఏమైనా జరగొచ్చని కాంగ్రెస్ భయపడిందా? రేవంత్ ను పూర్తి స్థాయిలో నమ్మడం లేదా? ఎప్పటికైనా ఏక్నాథ్ షిండే అవుతాడనే అనుమానమా? ఇలాంటి డౌట్లన్నీ కూడా తెర మీదకొస్తున్నాయి. మరి